ఖరీఫ్ సాగుకి సర్కార్ రంగం సిద్ధం చేస్తుంది. విజయనగరం జిల్లాలో ఖరీఫ్ సీజన్లో వరితో పాటు ఇతర పంట సాగు లక్ష్యాలను నిర్దేశించేందుకు వ్యవసాయ శాఖ ప్రయత్నాలు మొదలుపెట్టింది. అన్నదాతకు అండగా నిలిచేలా ప్రణాళిక రూపొందిస్తుంది. విత్తన ఎరువులు సరఫరాకు ఏర్పాట్లు పూర్తి చేసింది. రైతులంతా వరి విత్తనాలను నాటి నారు మడులను సిద్ధం చేసుకుని వరి పంట వేసేందుకు ఉపక్రమిస్తున్నారు. ఖరీఫ్ పంటల సాగుకి రైతులు ఇప్పటికే సిద్ధమైపోయారు. విజయనగరం జిల్లాలో అన్ని రకాల పంటలు దాదాపు 16 లక్షల హెక్టార్ల విస్తీర్ణంలో సాగు చేయడానికి అనుకూలంగా ఉందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తుంది. ప్రధానంగా వరి 91.214 హెక్టార్లలో వేయనున్నట్లు అంచనా. వరి, మొక్కజొన్నతో పాటు వేరుశెనగ, పత్తి, నూనె గింజలు, ఆహార ధాన్యాలు వంటి పంటలు వేస్తున్నారు. ముఖ్యంగా భూసారం, నీటి వసతి ఆధారంగా వరి పంట సాగుకి వ్యవసాయ అధికారులు ప్రాధాన్యత ఇచ్చారు. రైతులంతా వరి పంట వేసేందుకు రెడీ అయ్యారు. దీంతో మొత్తం 11 రకాల వరి విత్తనాలను అధికారులు సిద్ధం చేశారు. సుమారు 50,000 క్వింటాలు వరి విత్తనాలు అవసరం కావడంతో ఇప్పటికే జిల్లాలో 40,000 క్వింటాల విత్తనాలు సిద్ధం చేశారు. రైతు సేవా కేంద్రాల ద్వారా కొంతమంది రైతులకు వరి విత్తనాలు పంపిణీ చేశారు. MTU 1121 రకం విత్తనాన్ని ఎక్కువగా సరఫరా చేసేందుకు వ్యవసాయ శాఖ ప్రణాళికలు రూపొందించింది. ఖరీఫ్ సీజన్ వచ్చింది. ఆకులు పోసాము, ఆకులు బాగున్నాయి. షష్టి పూర్తిగా వర్షాలు కూడా కలుపుతున్నాయి. తర్వాత దాని మీద ఏంటంటే లేబర్ ట్రబుల్గా ఉన్నారు. కూలి మనిషిని పిలిస్తే 700 కూలి. ఉదయం 8 గంటలకి 7 గంటలకు వస్తారు, 12 గంటలు వేసిపోతారు. ఆ ప్రాబ్లం మాకు ఉంది. కాకపోతే ఇప్పటికీ వర్షాలు, వాటర్ ప్రాబ్లం ఎట్లేదు బాగానే ఉన్నాయి. నార్లు బాగానే ఉన్నాయి, పుష్కలంగా ఉన్నాయి. మాకు ఇంచుమించు 25, 26, 27, 28 వరకు ఎకరాకు చొప్పుని మాకు దిగుబడి వస్తుంది. 1064 సంపత్తి పెట్టాము. ఇప్పుడు ప్రెజెంట్ విత్తనం 2 విత్తనాలే మేము పెట్టాము. ఇది పరిస్థితి అనమాట. దానికి మరి ప్రభుత్వ వారి గుండెలు కూడా కొద్దిగా చికాకు పెడతానని చెప్పేసి ఇప్పుడు ప్రెజెంట్ రన్నింగ్లో ఉన్నది. మన ఆ గోమూరు దగ్గర రైతులు కొట్టుకుంటారు. అవి ఏది లేకుండా ప్రభుత్వ వారు ఏమో సాయం చేసేసి ఆ ఎరువులు కొరవ లేకుండా రైతులకి కొద్దిగా సాయం చేసినట్టు సప్లై చేస్తే బాగుంటుంది. రేట్లు మామూలు రేట్లు, కాకపోతే ఎరువులు ఫ్రీగా దొరికినట్టుగా. ఆకులు లోసుకోవడానికి కానివ్వండి, కుదురును కానివ్వండి, మేము పార పనులు చేసే కానివ్వండి, ఆకులు లోసి దమ్ములొట్టి ఉడిపుడిసి మేము ఆ ఖరీఫ్ సీజన్ లో తర్వాత మినువులు చల్లుతాం. మినువులు అలాగా పనులు చేసుకుని ఈ విధంగా మేము పోషకతను నడిపించుకుంటాం. ఇప్పుడు దమ్ముకే ఇంచుమించు 20,000, 25,000 దగ్గర అయిపోతుంది. ఈ 20,000, 25,000 దగ్గర ఎకరాకే, అది కూడా ఎకరాకి 20,000, 25,000 అయిపోతుంది. ఈ 20,000, 25,000 అయిపోతే మాకు ఈ ఖరీఫ్ సీజన్లో ఈ పంట పండేసరికి ఎండుతుందో ఉంటుందో ఏటో తెలియదు. ఆ తెలియని దానికి గవర్నమెంటే మాకు ఇంకా ఎక్స్ట్రా పెంచితే ధాన్యానికి బాగుంటుందనేసి మేము కోరుకుంటున్నాం. ఈ ఏడాది మే నెల నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఇప్పటికే పొడి దిక్కులు దాదాపు పూర్తయ్యాయి. ఎక్కువ చోట్ల రైతులు నారుమడులు సిద్ధం చేసుకుంటున్నారు. ఈ ఏడాది ఖరీఫ్ పంటలు సకాలంలో పండి దిగుబడి తగినంతగా వస్తుందని రైతులు ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు జిల్లాలో ఖరీఫ్ రైతులకు కూలీల కొరత వేధిస్తుంది. దీంతో సకాలంలో నాట్లు వేయలేమన్న భావన, మరోవైపు వ్యవసాయ ఖర్చులు అమాంతం పెరిగిపోవడంతో చేసేదేమీ లేక కొంతమంది రైతులు అందుబాటులో ఉన్న కూలీలకు అధిక మొత్తాలను చెల్లించి వ్యవసాయ పనులు ముమ్మరం చేస్తున్నారు. ఆకుమడి తయారీ ఖర్చులు 2-3 వేల రూపాయలు అవుతుంది. విత్తనాలు ఎకరాకి ప్యాకెట్న్నర వేస్తాను. ఆ ఆకు తీసి ఉడిపించి దమ్ పెట్టి వరకు కూడా కోత వరకు కూడా 30-35 వేల రూపాయలు ఖర్చు అవుతుంది. దిగుబడి మట్టుకి చాలా తక్కువలో వస్తుంది. 20-25 క్వింటాలు వస్తుంది. ఖర్చులు ఎక్కువ అవుతాయి. అంచేత గిట్టుబాటు ధర మాకు లేదు. రైతుకి 21 ఇచ్చింది 11 గవర్నమెంట్ ఊరే. ఆ గవర్నమెంట్ ఊరు ఇచ్చి ఆ గవర్నమెంట్కి మేము మళ్ళీ సీడ్ చేసి అమ్మేసి ఆ గవర్నమెంట్కి మేము డబ్బులు మా గవర్నమెంట్ ఇస్తాను. 20-25 క్వింటాలు అవుతుంది. ఆ 25 క్వింటాలు మేము ఎకరాకి ఇస్తే ఆ డబ్బులు పేమెంట్ మాకు 24 గంటలు 38 గంటలు అప్పుడు ఇస్తాం. ఆ డబ్బు సరిగ్గా ఖర్చు వరకు వస్తుంది. ఉన్నదని పేరు రైతుకి గిట్టుబాటు ధర లేదు. 2025 సంవత్సరానికి గాను వరి సాగు చేస్తారు. దీంట్లో ఈ సంవత్సరం అధిక దిగుబడి ఇచ్చే రకాలను ఇవ్వడం, వాటికి దాంతో పాటు విత్తనాలతో పాటు విత్తన శుద్ధి మందు సూడోమోనాస్ కూడా విజయనగరం BC లేబర్ తయారు చేస్తుంది. విత్తనంతో పాటు అందించడానికి కూడా మేము అరేంజ్ చేశామండి. అదేవిధంగా ఈ సంవత్సరం వాతావరణం కూడా అనుకూలంగా ఉంది. ఈ టైంలో వరి విత్తనాలను ఆల్రెడీ ప్రతి RSK పొజిషన్ చేయడం జరిగింది. ఈ జూన్ 2వ వారం నుంచి వరి విత్తనాలు నాటుకోవడం అనేది కూడా వేస్తారు. ప్రతి రైతుకు కూడా ఇప్పటికీ అవగాహన కల్పించాం. రైతులు విత్తనం కొనగానే ఖచ్చితంగా విత్తనాన్ని మొలక శుద్ధం కట్టాలి. విత్తన శుద్ధి మేము ఇచ్చిన విత్తన శుద్ధి మందు విత్తనం చేయాలని చేసిన తర్వాత